చిట్టి బియ్యం పిండి పెసరపప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. 10 రూపాయల బిల్ల సైజ్ అంతా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం నువ్వులు పెసరపప్పు వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ పండగలు పిండి వంటలు చేసుకోవాలన్నప్పుడు కానీ ఈజీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి అన్నీ ఎంత బాగా పొంగి కరకరలాడుతూ వచ్చాయో. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 కప్పులు వాటర్ వేసుకోండి. బియ్యం పిండి ఎన్ని కప్పులు తీసుకుంటే అన్ని కప్పులు వాటర్ తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఓమ కూడా ఇందులోనే వేసుకోండి. స్పూన్ సాల్ట్ తీసుకోండి. 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇందులోనే ఒక 2 స్పూన్లు నువ్వులు తీసుకోండి. 1 స్పూన్ నల్ల నువ్వులు కూడా తీసుకోండి. పెసరపప్పు ఒక 2 అవర్స్ ముందు ఒక 3 స్పూన్లు పెసరపప్పు తీసుకొని ఇలా నానబెట్టుకొని వాటర్ అంతా తీసేసి అవి తీసుకోండి. వాటర్ కొంచెం ఇలా బాగా పొగలు వచ్చేటట్టు హీట్ అయిన తర్వాత ఇందులో బియ్యం పిండి వేసేసుకోండి. ఒక జల్లెడ తీసుకొని ఒక 2 కప్పులు బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి ఇదంతా కలుపుకోండి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ ఒక 1 టేబుల్ స్పూన్ ఇలా ఆయిల్ కానీ వేసుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి గరిటె కానీ ఇలా స్పూన్ కానీ వాడే కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం నార్మల్గా చేయితో చపాతీ పిండి కలిపినట్టు కలిపేసుకోవడమే. ఇదిగోండి మొత్తం ఇలాగా కింద నుండి మీద వరకు ఎక్కడ పొడి బియ్యం పిండి లేకుండా అంత బాగా కలుపుకోవాలి. ఈ బియ్యం కూడా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని రేషన్ బియ్యంని ఎండబెట్టుకుని ఒక డే అంతా బాగా అప్పుడు ఆడించుకోవాలి బియ్యం పిండి. మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పక్కకు వదిలేయండి. అప్పుడు మనం ఈజీ కలుపుకోవడానికి అవుతుంది. చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా ఉంటే మనం చిన్న చిన్నవి చేసుకొని కొంచెం లావుగా ఉన్నా సరే ఈజీగా వేగిపోతాయి. దీని మీద మూత అలాగే ఉంచుకోండి, గాలి పట్టేయకుండా. ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే కనుక ఇక్కడ టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఏదైనా ఒక కవర్ తీసుకొని ఇలా నూనె అప్లై చేసుకొని దాని మీద కూడా ఒత్తుకోవచ్చు. కొంచెం ఉండల్లా చుట్టేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇలా చిన్న చిన్న బిల్లల్లాగే కాబట్టి మీకు దీని మీద ఈజీగా అయిపోతుంది. ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇలా ఒత్తేసుకోండి. గ్లాస్తోనైనా జస్ట్ దీని మీద ఇంకో కవర్ వేసి గ్లాస్తోనైనా ఇలా ఒత్తేసుకోవచ్చు. చూసారా ఇలా రౌండ్గా చిన్న చిన్నగా ఒత్తుకోండి. ఈ కవర్ మీద ఒత్తుకోవడమే కాదు, దీని నుంచి తీసుకోవడం కూడా మనకి ఈజీగా ఉంటుంది. ప్లేట్లో నుంచి తీసుకునే దానికంటే ఇలా అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఒక 6, 9 వరకు 10 వరకు ఒత్తుకుంటే మీకు ఒక కడాయికి వేపడానికి కరెక్ట్గా సరిపోతాయి. తీయడం కూడా చూడండి, కవర్ నుంచి అయితే ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కడాయిలో హీట్ చేసుకోండి. మనం తయారు చేసుకున్న ఈ చిన్న చిన్న చెక్కల్ని వేసేసుకోండి. కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక వాయికి 10 నుండి 15 వరకు వేసేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక ½ మినిట్ అయిన తర్వాత ఒక్కసారి ఇలా అన్ని తిరగేసుకోండి. సరే అన్ని చిట్టిగా అలా పొంగాయో పైన. ఇవి ఒక పక్కన ఫ్రై చేసి ఒక పక్కన మనం అవి చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇంకొక సైడ్ కొంచెం ఎర్రగా అవ్వగానే ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకోండి.
చెక్కలు ఎక్కువగా చుట్టూరా ఎర్రగా అవుతాయి, మధ్యలో అలా ఉండిపోతాయి. అందుకే ఇలా కలుపుకుంటూనే ఉండాలి, ఇవన్నీ ఒకేలాగా ఫ్రై అవుతాయి. ఇదిగోండి కొంచెం ఇలా ఎర్రగా అయ్యి నూనె కూడా మొత్తం సైలెంట్ అయిపోతుంది, అప్పుడు తీసేసుకోవాలి. చూసారా చిట్టి చిట్టి చెక్కలు ఎంత బాగా వచ్చాయో. చూడండి సౌండ్ కూడా ఎంత బాగా క్రంచీగా వచ్చాయి. ఇక్కడ నుంచి ప్రమోట్ చేస్తున్నట్టయితే చెక్కలు రెడీ అయిపోయాయి, క్రిస్పీగా వచ్చాయి. సో మీరు ఈజీగా చెయ్యితోనే ఒత్తుకోవచ్చు, ఏ పూరి ప్రెషర్ కూడా అవసరం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. క్రంచీగా మంచి ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.